నమస్కారం అండి. నా పేరు ప్రభాకర్. ఇవాళ మనం మార్క్ సాఫ్ట్‌వేర్‌లో టాక్స్ పర్సెంటేజ్ వైస్‌గా అంటే టాక్స్ పర్సెంట్ అంటే నా దగ్గర 5% టాక్స్ సంబంధించింది. 5% టాక్స్‌కి సంబంధించిన వాల్యూ ఎంతుంది? స్టాక్ వాల్యూ. 12% ఎంతుంది? 18% ఎంతుంది? 28% సంబంధించిన టాక్స్ వాల్యూ ఎలా ఉంది? వాటిని ఎలా చెక్ చేసుకోవాలి మార్క్ సాఫ్ట్‌వేర్‌లో అనేది చూద్దాం. ఫస్ట్ 5% టాక్స్ ఎలా చేంజ్ చేసుకోవాలి? ఫస్ట్ నేను వెళ్తున్నాను స్టాక్స్‌లో స్టాక్ వాల్యుయేషన్ ఎంటర్ ఇక్కడ సెలెక్టెడ్ కంపెనీ కావాలంటే కంపెనీ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఏ కంపెనీ కావాలంటే నాకు కంపెనీ అవసరం లేదు, నో కొట్టాను. ఎంటర్ బ్యాచ్ వైజ్ స్టాక్ అనేది అవసరం లేదు, ఎంటర్ నో. స్టాక్ స్టాటస్ అవైలబుల్ అంటే నా దగ్గర స్టాక్ ఉన్న వాటి వరకే కావాలి అంటే స్టాక్ అవైలబుల్, లేదు హోల్ అంటే అన్ని వస్తాయి. నెగిటివ్ స్టాక్ కావాలంటే నెగిటివ్ స్టాక్, పాజిటివ్ కావాలంటే పాజిటివ్ స్టాక్. నాకు కావాల్సింది అవైలబుల్ అంటే నా దగ్గర ఏవైతే స్టాక్ పడినాయో వాటి వాల్యూ కావాలి, లేని వాటికి అవసరం లేదు కాబట్టి అవైలబుల్ తీసుకున్నాను. అండ్ వాల్యుయేషన్ స్టాక్ వాల్యుయేషన్ ఎలా కావాలి? కాస్ట్ ప్లస్ ఎక్స్ట్రా కాస్ట్ ప్రైస్ మీద కావాలా, లేకపోతే రేట్ మీద కావాలా, రేట్ మీద కావాలా, కాస్ట్ వితౌట్ డీల్ మీద కావాలా, రేట్స్ ఏది కావాలి, ఎంఆర్పి మీద కావాలా? నాకు కావాల్సింది కాస్ట్ ప్రైస్ మీద, ఆల్రెడీ పర్చేజ్ రేట్ మీద. నేను కాస్ట్ ప్రైస్ ఎక్స్ట్రా మీద తీసుకున్నాను. ఎంటర్ ఎంటర్. విత్ ట్యాక్స్ కావాలా, వితౌట్ ట్యాక్స్ కావాలా, అంటే ట్యాక్స్ తో కలుపుకొని కావాలా వాల్యూ, ట్యాక్స్ తో లేకుండా కావాలా? ఎంటర్. యాక్సెప్ట్ కొట్టేశాను. ఇక్కడ డైరెక్ట్ గా ఆల్ట్ పి కొట్టేశాను. స్టాక్ స్టేట్మెంట్ తీసుకున్నాను. దీంట్లో సి ఆప్షన్ ట్యాక్స్ పర్సెంటేజ్ వైజ్ గా, ట్యాక్స్ వైజ్ గా అంటే సి ఆప్షన్ తీసుకున్నాను. అండ్ ఇక్కడ నో అంటే అన్ని వాల్యూస్ అంటే ఐటమ్ పేరు, దాని రేటు, వాల్యూ వస్తుంది. సపరేట్ అంటే ఏ ట్యాక్స్ కాస్ట్ ట్యాక్స్ సపరేట్ గా వస్తుంది. సమరీ తీసుకుంటే సమరీలో ఏంటంటే 5% ఎంత ఉంది అంటే సమరీలో ఇక్కడ చూడండి, నాకు ట్యాక్స్ టైప్ 5% వాల్యూ, నా దగ్గర ఎంత స్టాక్ పడుతుంది అంటే 5% వాల్యూది నా దగ్గర 132 స్టాక్ ఉన్నాయి, దాని వాల్యూ ఎంత. అలాగే 12% ట్యాక్స్ ది ఎంత ఉంది, దాని వాల్యూ ఎంత. క్వాంటిటీ ఎంత ఉన్నాయి, దాని వాల్యూ ఎంత. 18% ది స్టాక్ ఎంత ఉంది, దాని వాల్యూ ఎంత. ఇది సమ్మరైజ్డ్. సమ్మరైజ్డ్ కాదు సార్, నాకు ఐటమ్ వైజ్ గా కావాలి అంటే ఇక్కడ సేమ్ ఆల్టీపీ కొడుతున్నాను, స్టాక్ స్టేట్మెంట్ తీసుకుంటున్నాను, ట్యాక్స్ పర్సెంటేజ్ వైజ్ తీసుకుంటున్నాను. ఎంటర్. సెపరేట్ నో కొట్టేసాను. ఇక్కడ ఏం తీసుకోలేదు, నో అని కొట్టాను అంతే. డిఫాల్ట్ నో తీసుకుంటే చూడండి నా దగ్గర 5% హెడ్డింగ్ వచ్చింది. ట్యాక్స్ 5% వాల్యూ ఎంత ఉంది, ఏమేమి ఐటమ్స్ ఉన్నాయి. 42%, 42 ఐటమ్స్ స్టాక్ ఉన్నాయి, 90 ఐటమ్స్ ఉన్నాయి, 132 ఐటమ్స్, దాని రేట్ ఎంత. అండ్ 12% ఎంత ఉన్నాయి, దాని రేట్లు ఎంత. దీన్ని మనకి కావాలంటే ఎక్సెల్ అంటే ఎక్సెల్ తీసుకోవచ్చు, పీడిఎఫ్ అంటే పీడిఎఫ్ తీసుకోవచ్చు. లేదు సార్ నాకు సపరేట్ గా కావాలంటే ఇక్కడ ఆల్ట్ పీ కొట్టాను, స్టాక్ స్టేట్మెంట్ తీసుకున్నాను, ట్యాక్స్ పర్సెంటేజ్ వైజ్ తీసుకున్నాను, సెపరేట్. సెకండ్ ఆప్షన్ సెపరేట్, సెపరేట్ వైజ్ గా వస్తుంది. అంటే 12% అన్ని ఒక దగ్గర వచ్చేసినాయి సెపరేట్ గా, 5% అన్ని ఒక దగ్గర వచ్చేసినాయి కంపెనీ వైజ్ గా, ట్యాక్స్ పర్సెంటేజ్ వైజ్ గా వచ్చేసినాయి అన్నమాట. అంటే దీంట్లో మనకి ఇవాళ తెలిసింది ఏంటంటే స్టాక్ లో ట్యాక్స్ పర్సెంటేజ్ వైజ్ గా స్టాక్ ఎలా తీసుకోవాలో చూపించాను మీకు.